ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన గ్రంథంలో అనేక ఉపమానాలు రాయబడి ఉన్నాయి. అందులో లూకా శుభవార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానానికి మనందరం కూడా తప్పిపోయిన కుమారుడు అని పిలుస్తూ ఉంటాం. అయితే నేను ఉపమానం అంతా చదివిన తర్వాత ఈ ఉపమానానికి మరొక పేరు కూడా పెట్టొచ్చు అని అనిపించింది. అదేంటంటే చనిపోయి మరలా బ్రతికిన కుమారుడు అని. ఆ ఉపమానం ఏంటో ఒకసారి చూద్దామా? ఒక మనుష్యుడు ఉన్నాడట. ఆ మనుష్యుడికి 2 కుమారులు ఉన్నారు. అయితే అందులో 2వ కుమారుడు ఒకరోజు తండ్రితో అన్నాడు, తండ్రి, నీ ఆస్తిలో నాకు కూడా వాటా ఉంది కదా, నా వాటా నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకేదైనా బిజినెస్ చేసి బతకాలనుకుంటున్నాను అని చెప్పాడట. అందుకు తండ్రి మారు మాట మాట్లాడకుండా వెంటనే తన ఆస్తిని 2 భాగాలు చేసి పెద్ద కుమారుడికి ఒక భాగం, 2వ కుమారుడికి ఒక భాగం ఇచ్చాడు. ఈ 2వ కుమారుడు ఆ ఆస్తినంతా పట్టుకొని వేరొక దేశానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క డబ్బుని తను దుర్వ్యాపారాలకి వాడాడు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. దుర్వ్యాపారాలు అంటే దేవుడికి నచ్చని పనులు ఏవేవైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క చెడ్డ పనికి ఆ డబ్బు ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఇప్పటి కాలంలో అయితే పబ్బులని, డాన్సులని, త్రాగడానికని, తిరగడానికని చాలా రకాలైన చెడ్డ పనులు ఈ లోకంలో ఉన్నాయి. అలాంటన్నిటికీ వాడాడంట. ఆ డబ్బు ఎంతవరకైతే వచ్చిందో ఆ డబ్బు అయిపోయినంత వరకు ఆ డబ్బును వాడుతూనే ఉన్నాడు. తన చుట్టూ డబ్బు ఉన్నప్పుడు మనుషులందరూ తన చుట్టే ఉన్నారు. తీరా ఆ దేశానికి పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన తర్వాత ఆ దేశానికి పెద్ద కరువు రావడం వల్ల తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు చుట్టూనే ఉన్నారు. డబ్బు అంతా అయిపోయిన తర్వాత స్నేహితులు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా చిన్న కుమారుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి, ఇంకా నేనేం చేయాలి, ఇది మా దేశం కూడా కాదు, నాకే పని కూడా రాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఎంతో చక్కగా పెంచుకున్నారు. ఇప్పుడు ఈయనకు అన్నీ గుర్తొస్తున్నాయి. ఆ తర్వాత ఏదో ఒకటి తినాలి కదా. అప్పుడు పక్కన పందులు మేపుతున్న ఒక వ్యాపారి కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, వ్యాపారి గారు నాకేమన్నా పని ఇస్తారా అని అడిగాడట. అందుకు ఆయన ఈ పందులకి ఈ పొట్టు మేపమని చెప్పాడు. ఈయన ఆ పని చేస్తూ ఉండగా తన ఆకలిని తీర్చుకోవడానికి డబ్బులు కూడా లేక పందులు తిన్న పొట్టు తిన్నాడని బైబిల్లో రాసింది. అప్పుడు ఏమని అనుకున్నాడో తెలుసా? నేను నా తండ్రి దగ్గర ఉండేటప్పుడు ఎంత బాగా పెరిగాను కదా, ఇప్పుడు నాకు తినడానికి కూడా తిండి లేదు. నేను ఏదైతే అది అయ్యింది, నా తప్పు అయిపోయింది. నేను మళ్ళీ నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. మా తండ్రి ఇంటిలో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు కదా, అందులో ఒక పనివాడిలాగైనా నేను జాయిన్ అయిపోతాను. కనీసం మా నాన్న నాకు తిండైనా పెట్టడా అని అనుకున్నాడు. అప్పుడు అలా పరిగెట్టుకుంటా నడుస్తూ 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 తన దేశానికి వెళ్ళాడు. తను అన్ని రోజులు ఒకే బట్టలతో ఉండడం, శరీరం అంతా దుర్వాసన వస్తుంది, బట్టలు చిరిగిపోయినట్టుగా ఉన్నాయి. అలాగా ఆకలితో నీరసించిపోయి కృషించిపోయి వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో వాళ్ళ తండ్రికి చెప్పారు, నీ చిన్న కుమారుడు వస్తున్నాడు అని చెప్పి. తండ్రి అంట పైనుంచి పరిగెట్టి 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 వచ్చి అంత దూరం నుంచి చిన్న కుమారుడిని హత్తుకోవడానికి పరిగెత్తాడట. అల్లంత దూరాన చిన్న కుమారుడిని చూచిన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడట. ఒక్కసారి ఆలోచించండి. అన్ని రోజులు స్నానం లేక పందులను మేపుకొని చిరిగిపోయిన బట్టలతో దుర్వాసనతో చిన్న కుమారుడు ఉంటే తండ్రి ఒక్క నిమిషమైనా ఆలోచించకుండా అమాంతంగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడట. ఈ యొక్క ఉపమానంలో తండ్రి స్థానంలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ కుమారుడి స్థానంలో మనం ఉన్నాము. మనకు తెలుసో తెలియకో వీళ్ళ మాటలు వినో అనేకసార్లు దేవుడి వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ మనకు నచ్చిన పనులు మనం చేస్తూ దేవుడిని బాధ పెడుతూ ఉంటాం. తీరా తండ్రి వద్దన్న పని చేసి అంతా సమస్తాన్ని కోల్పోయి ఏడుస్తూ ఉండే సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు. అయితే నేను ఎంత చేశాను కదా, మరలా నా తండ్రి నన్ను క్షమిస్తాడో లేదో
అని నువ్వు ఎట్టి పరిస్థితిలో ఆలోచించొద్దు మిత్రమా. తను ఎప్పుడూ నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు తనకి గుండెల మీద తన్నినా కూడా నా కుమారుడా, నా కుమార్తె అని ఏడ్చుకుంటూ ఎదురు చూస్తున్న దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని నువ్వు వృధాగా పరుచుకోకు. ఆయన మనతో లేకపోతే మనం ఏమీ చేయలేం. ఇప్పుడు ఇలా గడిచిపోవచ్చు, కానీ ఒక రోజు అంటూ వస్తుంది. ఆ రోజు ఆయన మనకు తోడు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో దాన్ని మనం చేరుకోలేము. కాబట్టి నీ కన్నులు తెరుచుకో. దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరుచుకున్నాడో ఆలోచించు. అన్నీ కోల్పోయావని బాధపడుతున్నావా? బాధపడకు. ఆయన్ని అడుగు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అక్కడ ఈ లోక సంబంధమైన తండ్రే కుమారుడిని రిజెక్ట్ చేయనప్పుడు ఆయన మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన నిన్ను ఖచ్చితంగా రిజెక్ట్ చేయడు. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ.